పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవస్థానం పాలకవర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహరావు దంపతులు అమ్మవారికి ఊరేగింపుగా పట్టుచీర సమర్పించారు. ఈ మేరకు గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహరావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఔన్నత్యం గురించి వివరించారు. కార్యక్రమంలో కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు మాఘ విద్య ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా ఈ రోజున గంటలమ్మ చెట్టు వీధి అమ్మవారి దేవాలయంలో ఈ రోజున గౌరవాధ్యక్షులు హోదాలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దీని సందర్భంగా 108 మంది ముత్తైదులతోటి 108 మంది కన్యలతోటి సుమారు ఒక 100 మంది పలాటంతో భారీ ఊరేగింపుతోటి పళ్ళ రసాలు, పళ్ళు, స్వీట్స్ రకరకాలుగా సుమారు 1000 మందితోటి భారీ ఊరేగింపుతోటి గంటలమ్మ చెట్టు వీధిలో ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దాని తర్వాత కలశ పూజ, అలాగే అమ్మవారి అభిషేకములు, అలాగే కుంకుమ పూజలు జరుగుతాయి. ఈరోజు రాత్రి కూడా ఎంతో అమ్మవారికి ఎన్నో రకాల ఉత్సవాలు జరగడం జరుగుతూ ఉంది. ఇక భరతనాట్యం సాయంత్రం 7 గంటలకి భరతనాట్యం, కోలాటం ఎన్నో ఉత్సవాలతోటి ఇక గుంటూరులోని ఆర్య వయసులు నగర ప్రముఖులు చేయటం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారిని రాష్ట్ర దేవతగా గుర్తించి యొక్క పట్టుబట్టలు అన్ని యొక్క దేవాలయాల్లో కూడా గవర్నమెంట్ వారు కూడా చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క దేవత మన యొక్క ఆర్య వైశ్యులు కాకుండా అందరికీ సంబంధించిన దేవతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ అందరికీ మాఘ విజయ శుభాకాంక్షలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గౌరవాధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహరావు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు ఈరోజు అమ్మవారి అగ్ని ప్రవేశం ఎంతో వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ రోజున పట్టు వస్త్రాలు మా కొత్తూరు వెంకట నరసింహారావు గారు మా గుడికి ఇంతకుముందు చైర్మన్, ఇప్పుడు ఆనరబుల్ చైర్మన్ గారు వారు మా గుడికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎంతో వైభవంగా జరిగింది. కోలాటాలతో, పసుపు కుంకాలతో, మంగళ వాయిద్యాలతో ఎంతో కనువిందులుగా జరిగింది. ఈ రోజున అమ్మవారికి 18 రకాల అభిషేకాలతో అమ్మవారి అభిషేకాలు చేయడం జరిగింది. అమ్మవారిని అగ్ని ప్రవేశం రోజున కుంకుమ పూజలు, భోజనాలు, అన్నప్రసాదాలు అన్నీ కూడా చాలా వైభవంగా జరిగినాయి. స్వామియే శరణం.